శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వ ఇంద్రియాణి ఇంద్రియ అర్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తనకి బయట నుండి అపాయం కలుగుతుందని భయం వేసినప్పుడు తాబేలు తన అవయవాలన్నిటినీ తన డెప్పలోకి లాక్కుంటుంది. సాధన కర్మను ఆచరించే మానవుడు బాహ్య విషయాల వలన తన సాధనకి అపాయం కలుగుతుందని గుర్తించి వెంటనే తన ఇంద్రియార్థాల నుండి అంటే కామాదులు, అనాత్మ పదార్థములు, అనాత్మ విషయాలు అంటే ఆయా సూక్ష్మ స్థూల ఫలరూప స్థానములన్నిటి నుండి తగిన వేగంతో కార్యకారణములతో సహా నిగ్రహించుకుంటాడో అతనికి అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడికి. విషయాహు వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తితే. అణిమాది శుద్ధులకై ఇంద్రియ నిగ్రహమును ప్రయత్నించు వారి విషయములు కామ దృష్టమ మిగిల్చు ప్రవర్తిస్తున్నాయి. పరమార్థమును చూచిన ఈ స్థప్రజ్ఞుని కామ సంకల్పం కూడా నాశనమవుద్ది. పరమార్థమును కోరి సాధన చేసిన స్థితప్రజ్ఞునికి కామ సంకల్పం కూడా నాశనమవుతుంది. కనుక పరమార్థము కోరియే తత్వదృష్టితో సాధన కర్మ ఆచరించాలి. జ్ఞాపకం ఉంచుకో అర్జున అని భగవానుడు పలుకుతూ ఉన్నాడు. యతతః హి అపి కౌంతేయ విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం. ఓ అర్జున, పరమార్థమును కోరియే తత్వదృష్టితోనే ఎందుకు సాధన కర్మను ఆచరించాలో తెలుసా? మోక్ష సాధననే చేస్తున్నాం అనుకున్నప్పటికీ, వివేకాన్ని సంపాదించినప్పటికీ అనేక జన్మల నుండి గుణకర్మలలో బలమైన ఇంద్రియాలు సాధనలో ముందంజుతున్న మానవుని మనస్సుని, వివేకాన్ని కూడా నాశనం చేస్తాయి. ఇది నిశ్చయము. తాని సర్వాణి సంయమ్యం యుక్తః ఆసీత మత్పరః వశేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక బలీయములైన ఇంద్రియములన్నిటినీ నిగ్రహించి మాధవుడునైనా నేనే పరమ గతిగా సాధన చేయాలి. ఎవని యొక్క ఇంద్రియాలు నిశ్చయంగా వానికి స్వాధీనంలో వాని ఆత్మజ్ఞానం స్థిరమైంది. ఎవరైతే ఇంద్రియాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయో వాళ్ళ ఆత్మజ్ఞానం స్థిరమైంది అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడికి.
ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే. బాహ్య విషయములను అనాత్మ విషయములను ఊహిస్తున్న మానవునికి వాటి యందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి ఆశ కోరిక పుడతాయి. కామము వలన కోపం కలుగుద్ది అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశనః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వివేక నాశనం వల్ల గురు శాస్త్ర పరమాత్మల నుండి గ్రహించిన బోధ స్మృతికి కూడా రాకుండా పోతుంది. వివేకం వలన పరమార్థ జ్ఞానమునందును తత్వదృష్టి ఎందును సాధన కర్మ ఎందును పూర్వమున్న నిశ్చయ బుద్ధి నాశనమైపోతుంది. మానవ జన్మ మట్టిపాలవుతుంది అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. రాగద్వేషముక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మా వశయ్యః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి.